రవికుమార్ గారు, పవన్ గౌడ్ గారు వస్తా ఒక్క నిమిషం, నేను జానయ్య గారి దగ్గర కూడా ఆన్సర్ తీసుకొని వస్తా. జానయ్య గారు రవికుమార్ గారు చెప్తున్నారు త్వరలో దేశవ్యాప్తంగా కూడా కులగణంత జనగణన రెండు కలిపి జరగబోతున్నాయి, ఆ తర్వాత అంతా కూడా కరెక్ట్ గానే జరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ గారు చెప్తున్నారు మేమంతా కూడా చాలా కరెక్ట్ గా చేస్తాం, ఇంకేం చేయాలని కూడా ఆయన రివర్స్ లో క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఏం చేయాల్సిన కూడా, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆగుతారా? కులగణన అలాగే ఈ జనగణన జాతీయ స్థాయిలో అయ్యేదాకా పూర్తి స్థాయిలో ఆగుతారా? అప్పటి వరకు కూడా అన్ని రాజకీయ పక్షాలు చేయాల్సినటువంటి పోరాటం ఏముంది? మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ అంశంలో? ఏమంటున్నానంటే మా సోదరుడు చరణ్ కావచ్చు, పవన్ సోదరి కావచ్చు, ఇప్పటికైనా ఈ డిబేట్ బలం జరిగి అతని శవం అక్కడ ఉంది. ఆ శవం సాక్షిగా ఈ జాతులలో 2.5 కోట్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ఒక కుటుంబం ఇవాళ ఈ డిబేట్ కూర్చున్నటువంటి మా సోదరులు వాళ్ళ పార్టీలను ఎట్లా కాపాడుకోవాలో, వాళ్ళ పార్టీల కోసం ఎట్లా కొట్లాడుతున్నాం, ఆ పార్టీలు చేసిన తప్పుని కప్పిపుచ్చి మేము గొప్పగా వాళ్ళ కోసం మాట్లాడుతున్న సందర్భాన్ని వద్దలే. ఇప్పటికైనా ఒకరు జానయ్య గారు కూడా నేను 2001 కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలంటే తెలంగాణ జెండా పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి ఇవాళ చైనవంతమైనటువంటి సమాజంలో మనం ఉన్నాము. ఇవాళ మీకు మీరు ఆయన తప్పు ఈయన తప్పు ఆయన కాకుండా ఇవాళ బీసీ సమాజం ఆ పార్టీలు ఉన్నోళ్ళు కానీ ఈ పార్టీలు ఉన్నోళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని ఓకే. జానయ్య గారు మళ్ళీ వస్తా, నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఆడియో రావట్లేదు, నేను మళ్ళీ వస్తాను. అయ్యా పవన్ గౌడ్ గారు కంటిన్యూ. పవన్ గారు ఇందాక చరణ్ కౌశిక్ గారు చెప్తున్నారు ఏంటంటే హరీష్ రావును కేటీఆర్ గారును మన అరుణ బీజేపీ నాయకురాలు అరుణ గారు కులగణన సర్వేలో పాల్గొనలేదు కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వలేదా మీరు? వాళ్ళు ముగ్గురు కులగణన సర్వేలో పాల్గొనలేదు కాబట్టి టీ షాపుల దగ్గర రోడ్ల మీద మీ కులగణన సర్టిఫికెట్లు కనిపించినాయా? ఏం కులగణన చేసిండ్రు? సమగ్ర కుటుంబ సర్వేల బీసీలకు 57% కనిపిస్తే కులగణన సర్వేల 41% చేసింది. అసెంబ్లీ సాక్షిగా మా గంగుల కమలాకర్ గారు చెప్పిండ్రు, పులి మీద స్వారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, అసలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా అనేది అడిగినప్పుడు మొన్నటికి మొన్న ఉస్నాబాద్ గడ్డ బహుజన గడ్డ మీదకి పోయి ఫ్రీ ఏదో బస్సులను ఎలక్ట్రికల్ బస్సులను హైదరాబాద్ బస్సులను ఓపెన్ చేసిండు. కానీ బీసీల కోసం 42% కోసం నేను మోడీ దగ్గరికి పోయినా, మోడీ దగ్గర కలిసినా మాట్లాడినా అనే ఒక్క మాటన్నా చెప్పిండా? అడుగుతున్నా, చిత్తశుద్ధి లేని నాయకులు చిత్తశుద్ధి లేని హామీలు ఇచ్చి బీసీల చావులకు కారణమవుతున్నారు. వీళ్ళు కాదా మోసం చేసింది? ఎవరేమన్నారు? 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి సాక్షిగా డిక్లరేషన్ ఎవరేమని అడిగిండ్రు? మీ ఓట్ల కోసం ఇచ్చిండ్రు, మీ సీట్లు ఎక్కడానికి ఇచ్చిండ్రు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా కులగణన అని, ఆర్డినెన్స్ అని, ఆ జంతర్ మంతర్ అని అసలు అఖిల పక్షాన్ని పిలిచిండ్రా? ఒక్కసారన్నా అన్ని పార్టీలను అన్ని బీసీ సంఘాల నాయకులను పిలిచి ఏమన్నా మాట్లాడిండ్రా? మీకు చిత్తశుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ అన్యాయం చేసిందట. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడగరు ఏమైనా, మరి గొర్రె పిల్లలు ఏమైనాయి, చేనేత బీమా అయినాయి, నేతన్నలు అక్కడ సిరిసిల్లలో ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఆ చావులకు కారణం ఎవరు, ఏం చేస్తున్నారని వాళ్ళని అడగరు. ఓన్లీ కేసీఆర్ ఏవట్టే ఆనాడు కేసీఆర్ అన్నారు, మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడగలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రతి ఒక్క విజయోత్సవ సభలో పోయి బీసీలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఆదిలాబాద్ పోతాడు, ఎర్ర బస్సు కాదు ఏ బస్సు తీసుకొస్తా అని చెప్తాడు. బీసీల గురించి కానీ ఎక్కడ మాట్లాడాడు? నేను ఒక మాట చెప్తా విను. నువ్వేదో ఇప్పుడు టీవీలో మాట్లాడేసి పోయి సోషల్ మీడియాలో నేను బీజేపీ వాళ్ళని వేసుకున్నా, కాంగ్రెస్ వాళ్ళని వేసుకున్నట్టు పెట్టుకుంటే నడవదు. అక్కడ మొత్తం విను, డిబేట్ ఫాలోగా. నేనేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీనే దిక్కున్నా, సోషల్ మీడియాలో పెట్టుకో. ఇప్పుడు పోయిన విషయాన్ని కాదు తీసుకొచ్చేది, ఇప్పుడు బీసీల గురించి మాట్లాడు, బీసీల గురించి మాట్లాడు. కేసీఆర్ గారు బీసీలకు ఏం చేయలేదా?
కేసీఆర్ గారు బీసీలకు ఏం చేయలేదా? ఏం మార్కెట్ చేసిండు? కమిటీలలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ బొంద గారు. చేసిండు ఆయన. ఏం చేయాలో నీకు మీ లెక్కలు బొంద చెప్పు, నీకు చేసిండ్రు, తెలియదు. మీ బొంద నీకు చేసిండ్రు తెలియదు, బీజేపీ ఇదమ్మంటే పార్టీ. నువ్వు. ప్లీజ్ ఒక్క నిమిషం రవికుమార్ గారు ప్లీజ్ ఇంటరప్ట్ అవుతుంది దయచేసి. ఈశ్వరాచారి చావుకు కారణము కాంగ్రెస్ బీజేపీ పార్టీలే. ఈ రెండు పార్టీలు జాప్యం చేయడం వల్లనే ఈశ్వరాచారి గారు చనిపోవడం జరిగింది. ఏమంటున్నా నువ్వు మహిళవు కాబట్టి మేము మీకు గౌరవంగా మాట్లాడతాము. కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ప్లీజ్ ఒక్క నిమిషం రవికుమార్ గారు ఒక్క నిమిషం, పావనగౌడ్ గారు ఒక్క నిమిషం, పావనగౌడ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ మేడం ప్లీజ్. విను నీకు తెలియదు కానీ చాలా విషయాలు నీకు తెలియదమ్మా. నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలా. నీకు నువ్వు మహిళ కాబట్టి మేము నీతో కొంచెం మర్యాదగా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మర్యాద తప్పితే మళ్ళీ మా నోరు జారితే బాగుండదు. నువ్వు మళ్ళీ పోయి సోషల్ మర్యాద ఎక్కడ తప్పినా చేస్తావు. మీరు మర్యాద తప్పుతున్నారు. ఓ మేడం ఆ మేడం అనేసి నేను మర్యాద తప్పట్లేదు. ఓ బొంద అది దాన్ని మీరు మర్యాద తప్పుతున్నారు కానీ నేను ఎక్కడ మర్యాద తప్పట్లేదు. 100% మీరు పొంద పెడుతున్నారు. మీరు పొంద పెడుతున్నారు. తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా రైట్ ఓకే 1-1 అవుతుంది. ప్లీజ్ మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. రవికుమార్ గారు ఒక్క నిమిషం, నేను మిగిలిన కేసులో కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలి, టైం లేదు ప్లీజ్. అంటే ఆయన ఏంటంటే డిబేట్ లకు వచ్చింది ఈశ్వరాచారి మరణం గురించి కాదు, కాంగ్రెస్ పార్టీని అడగడానికి గురించి కాదు. ఆనాడు కేసీఆర్ గారు జాప్యం చేసిండ్రు, ఆనాడు కేసీఆర్ గారు బీసీలకు మోసం చేసిండ్రు అని చెప్పడానికి ఆయన వచ్చిండ్రు. రైట్ ఓకే పావనగౌడ్ గారు. ఏం చేస్తున్నది జానే గారు కంటిన్యూ. సోషల్ మీడియాలో పెట్టుకో. ఇప్పుడు చెప్పిన పాయింట్ కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకో. ప్లీజ్ రవికుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్లీజ్. చెప్తే అర్థం కాదు. రవికుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వ్యక్తిగతంగా పోతుంది ప్లీజ్. జానే గారు కంటిన్యూ. వ్యక్తిగతంగా వద్దు దయచేసి వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. ఇద్దరు కూడా పావనగౌడ్ గారు, రవికుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కరెక్ట్ కాదు, టైం లేదు. బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీకి చిత్తశుద్ధి ఉందా? రవికుమార్ గారు ప్లీజ్ దయచేసి పర్సనల్ గా వద్దు, రిక్వెస్ట్ చేస్తున్నా నేను. పర్సనల్ గా వద్దు, ఇద్దరు పర్సనల్ గా వెళ్ళేది ఇది కరెక్ట్ కాదు. మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం ప్లీజ్. ప్లీజ్ రవికుమార్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. పావనగౌడ్ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఒక్క నిమిషం. ఇది కరెక్ట్ కాదు, టైం లేదు. రవికుమార్ గారు టైం లేదు. నేను మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ప్లీజ్. ప్లీజ్ రవికుమార్ గారు పర్సనల్ గా వెళ్ళడం కరెక్ట్ కాదు. రవికుమార్ గారు పావనగౌడ్ గారు ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ మీరు ఇద్దరు పర్సనల్ గా వెళ్ళొద్దు దయచేసి. మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం. మనం బీసీలకు సంబంధించిన అంశం గురించి మాట్లాడతాం. 1-1 అవద్దు దయచేసి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జానే గారు కంటిన్యూ ప్లీజ్. రవికుమార్ గారు నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా మోడరేటర్ కింద అర్థం చేసుకోవాలి. కంటిన్యూ జానే గారు కంటిన్యూ. నేను ఏమంటానంటే దయచేసి